హలో ఎవరివన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈ రోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈ రోజు వీడియోలో మా హోమ్ టూర్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియో అనేది చాలా మంది రిక్వెస్ట్ చేశారనమాట. సో చాలా రోజుల నుండి సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు మీ హోమ్ టూర్ చూపించండి వీడియోలో అని. సో అందుకోసం అనేసి నేను ఈ రోజు హోమ్ టూర్ వీడియో అనేది చేస్తున్నాను. సో వీడియో అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఇది వచ్చేసి మా ఇంటికి ఎంట్రన్స్ అండి. ఇది మెయిన్ డోరు. సో ఈ విధంగా ఉంటుంది మెయిన్ డోర్ అంతా కూడా. సైడ్కి వచ్చేసి ఇలా విండో ఉంటుంది. సో దూరంగా చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఫ్లాట్ అండి, 2 BHK ఫ్లాట్. సో ఈ విధంగా ఉంటుంది. మా ఇంటి నుంచి చుట్టూ మా ఫ్లోర్ అంతా ఇలా ఉంటుంది. సో ఫ్లోర్కి వచ్చేసి 5 ఇళ్ళు ఉంటాయి. సో ఈ విధంగా ఉంటుంది. ముందల కారిడార్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. సో ఇటు సైడ్ వచ్చేసి లిఫ్ట్. సో ఇది డోర్ కదా, డోర్ పక్కన ఇలా చెప్పుల స్టాండ్ ఇచ్చారు. సో ఇదంతా వుడ్తో చేపించారండి ఓనరు. సో ఇది వచ్చేసి రెంటెడ్ హౌసే అండి. సో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మెయిన్ డోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మెయిన్ డోర్కి ఇలా మామిడాకుల తోరణాలు ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్వి అవి పెట్టాను. సో ఇటు సైడ్ వచ్చేసి డోర్కి 2 సైడ్లో వచ్చేసి ఇలా వినాయకుడిది ఉంటాయి కదా, అవి పెట్టాను. ఇవి వచ్చేసి మేము పెళ్ళైన కొత్తలో కోటి వెళ్ళామన్నమాట, ఒకసారి అక్కడ తీసుకున్నాను. అండ్ ఇక్కడ డోర్కి వినాయకుడు ఉంటే మంచిదనేసి నేను ఇలా ఒక స్టిక్కర్ తీసి అతికించాను. సో ఇదంతా మా మ్యారేజ్ అయిన కొత్తలోనే డెకరేట్ చేశాను ఇల్లునంతా కూడా. సో ఇప్పుడు పిల్లలతో అయితే ప్రజెంట్ ఏం చేయలేకపోతున్నా అండి. సో ఇదంతా ముందే డెకరేట్ చేసి పెట్టాను. ఇప్పుడు లోపలికి వెళ్దాము. సో లోపల నుంచి హాల్ అంతా ఈ విధంగా ఉంటుంది చూడండి. మెయిన్ డోర్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. హాల్ అంతా ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాము. సో అక్కడ పింక్ కలర్లో ఉంది కదండి, అది ఉయ్యాలన్నమాట. సో మా పాప పడుకుంది ఉయ్యాల్లోనే. సో ఇలా వస్తే ఇక్కడ వచ్చేసి దివాని ఉంటుంది. ఇటు సైడ్ విండో ఉంది కదా. సో ఈ హ్యాంగింగ్ ఉంటాయి కదండి. సో నేను హ్యాంగింగ్ బెల్స్ అంటున్నాను. ఇవి వచ్చేసి నేనే చేశానండి. మన ఛానల్లో ఆల్రెడీ నేను పెట్టాను ఈ వీడియో, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇది మన చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ హ్యాంగింగ్ బెల్స్ని. సో ఇలా దివాని ఉంటుంది హాల్లో. అండ్ కార్నర్కి ఇలా సెల్ఫ్స్ ఇచ్చారు. సో యాక్చువల్లీ ఇక్కడ కింద నేను ఫ్లవర్ వాజులు పెట్టాను, ఇక్కడ అండ్ ఇక్కడ. అందుకు సో పాప దివాన్ ఎక్కేసి లాగేస్తుంది, అందుకనేసి తీసేసాను. అండ్ పై కార్నర్ నుంచి ఇలా వినాయకుని పెట్టాను ఈ కార్నర్లో. సో ఇది వచ్చేసి గిఫ్ట్గా వచ్చిందండి ఆ వినాయకుడు అండ్ కుబేరుడు. ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్తో నేనే ఫ్లవర్ వాష్ చేశాను. ఇది కూడా నేను ఆల్రెడీ వీడియో తీశాను. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ ఈ గోడకు వచ్చేసి ఇలా వాల్ క్లాక్ పెట్టాను అనమాట. సో దానికి బ్యాటరీ లేవు, తప్పు టైం చూపిస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది మొత్తము. అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ప్లస్ లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు కదా, అలాంటి ఫోటో ఒకటి తీసుకున్నాను. ఆ ఫోటో పెట్టాను అనమాట ఇలా మెయిన్ డోర్కి పైన. సో ఈ విధంగా ఉంటుంది ఒక వాల్ మొత్తం కూడా వచ్చేసి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి బాబాది ఫోటో ఉంటుంది. సో ఇది మేము షిరిడి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో ఆ ఫోటోకి ఒక స్టోరీ ఉందండి, ఎప్పుడైనా వీలైనప్పుడు చెప్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి టీపాయి. ఈ బాక్స్ మొత్తము మా పిల్లల బొమ్మలే అండి. సో ఇక్కడంటే అక్కడ పరేస్తున్నారనేసి నేను ఇలా బాక్స్లో సర్దాను అన్నీ కూడా. అండ్ కింద కవర్లో కూడా బొమ్మలే అనమాట. సో ఇటు సైడ్ ఇటు వచ్చేసి టబ్ చైర్స్. సో ఈ ఉయ్యాల పాప పడుకుంది, పింక్ కలర్ది చీరతో ఉయ్యాల కట్ట అనమాట. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి, షోకేస్ అనొచ్చు కూడా. సో ఇది వచ్చేసి ఆర్గనైజ్ చేశానండి నేను కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొని. అది కూడా నేను వీడియో చేశాను, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇవన్నీ పెట్టాను అనమాట అందులో నేను. సో ఇక్కడ వచ్చేసి టీవీ రిమోట్లు పెట్టాను. అండ్ ఇది వచ్చేసి మనకు టమాటో సాస్కి బాటిల్ వస్తుంది కండి గాజుది, దాంతో నేను చేశాను అనమాట. రైస్ వేసేసి
ఇలా ఫ్లవర్ వాజ్ చేశాను అనమాట. దీని కలర్ వేశాను. ఇది కూడా నేను వీడియో చేశానండి. ఈ వీడియో కూడా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో నేను టీవీ యూనిట్ని ఇలా సింపుల్గా ఆర్గనైజ్ చేశాను. మరీ ఎక్కువ హెవీగా ఏం చేయలేదు. సో ఇలా ఫిషెస్ పింగాణి వస్తాయి కదా, అవి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి అకీరా, అది చిన్నప్పటి 6th month అలా ఉన్నాడు, ఆ టైంలో తీసిన ఫోటో అనమాట అది. అండ్ పైన వచ్చేసి చిన్ని కృష్ణుడు ఉన్నాడు, అది మా అత్తమ్మ రిటైర్మెంట్కి గిఫ్ట్గా వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి టెడ్డీ బేర్ అండి. ఇది కూడా నేను వీడియో చేశాను. ఎలక్ట్రిక్ బల్బ్ ఉంటుంది కదా, మనకు బల్బు వెలుగగా ఉంటుంది కదా, అంటే అది పనిచేయకుండా ఉంటుంది కదా, ఆ బల్బుతో చేశాను అనమాట ఈ టెడ్డీ బేరు. సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నేనే చేశానండి కాటన్తో. సో ఇక్కడంతా ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే సో అంతా ఒకసారి నీట్గా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది టీవీ యూనిట్ మొత్తం కూడా వుడ్తో. సో నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం అండి. అప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో కొన్ని ఉంటాయి, అవే పెట్టాను అనమాట పైన వచ్చేసి. అండ్ ఇక్కడ ఎదురుగా ఫోటోలు ఉన్నారు కదా, మా అత్తమ్మ అనమాట, తను టీటీసీ చదివేటప్పుడు తీయించుకున్న ఫోటో అది. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెము రేర్గా యూజ్ చేసేవన్నీ అక్కడ పెట్టాను అనమాట పైన. అండ్ ఇది వచ్చేసి నేనే చేశానండి ఫ్లవర్ వాజ్, చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను కొబ్బరి నూనె బాటిల్ ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనె బాటిల్తో సాటిన్ రిబ్బన్ యూజ్ చేసి ప్రిపేర్ చేశాను అనమాట. సో ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ పైన వచ్చేసి టెడ్డీ బేర్స్. అండ్ ఈ ఫ్లవర్ వాజ్ ఇందాక చూపించాను చూడండి, ఈ కార్నర్లో పెట్టాను అనమాట. ఆ సెల్ఫ్ ఉంది కదా, ఆ సెల్ఫ్లో పెట్టాను. సో అది కింద వేస్తే పగులుతుంది అనమాట, అటువంటి మెటీరియల్. సో అక్కడ పాప కింద వేస్తుంది అనేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ పైన కూడా వచ్చేసి టెడ్డీ బేర్స్ అనమాట. సో ఇటు సైడ్ షెల్ఫ్కి వస్తే ఫొటోస్ ఉన్నాయి చూడండి. సో ఈ ఫోటో వచ్చేసి మా మ్యారేజ్ రిసెప్షన్ ఫోటో అనమాట ఇది. సో దాన్ని ఇలా ఒకటి ఫ్రేమ్ ఉంటే ఫోటో ఫ్రేమ్, ఆ ఫోటో చేయించి ఇందులో పెట్టానమాట. సో ఇందులో ఇది వచ్చేసి ఒకటి బొమ్మ అండి. అండ్ పైన వచ్చేసి రాధాకృష్ణుల ఫోటో అనమాట, అటు సైడ్ ఇటు సైడు. సో ఆ ఫోటో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మా మ్యారేజ్ రిసెప్షన్ ఫోటో అనమాట. అండ్ కింద చేసేసరికి ఇక్కడ నేను ఐరన్ బాక్స్ అండ్ మనము నెబ్లైజర్ చిన్నపిల్లలకి పడతాం కదండి, ఆ నెబ్లైజరు, వెట్ గ్రైండరు, మా బాబువి లాస్ట్ ఇయర్ బుక్స్ ఉన్నాయన్నమాట. ఆ బుక్స్ అన్ని ఈ విధంగా కింద ఆర్గనైజ్ చేశాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి న్యూస్ పేపర్స్ అలా పెట్టాను అనమాట. సో ఇటు సైడ్ వచ్చేసి బుక్స్ పెట్టాను ఈ సెల్ఫ్లో వచ్చేసి. సో ఈ విధంగా ఉంటుంది టీవీ యూనిట్. సో టీవీ యూనిట్ని కూడా ఆర్గనైజ్ చేసిన వీడియో అనేది ఉందండి, అది లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇటు సైడ్ వాల్కి వచ్చేసి వినాయకుడిది ఫోటో పెట్టామంట. ఇది వచ్చేసి మా మ్యారేజ్కి గిఫ్ట్గా వచ్చింది ఆ ఫోటో. అండ్ ఈ కార్నర్కి వచ్చేసి ఇలా ఫ్లవర్ వాజ్ పెట్టాను అనమాట సింపుల్గా. అండ్ ఇంతకుముందు పింగాణివి అంటాం కదా, అవి ఉన్నాయి అన్నమాట. సో అవి కింద పడి పగిలిపోయింది, అందుకే ఈసారి కొంచెం ప్లాస్టిక్ టైప్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకున్న ఫ్లవర్ వాజ్. సో చూడండి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగానేసి ఇలా నేను వినాయకుడి పెట్టాను. సో మెయిన్ ఎంట్రన్స్కి డోర్కి ఇలా వినాయకుడు ఉంటే మంచిది అంటారు కదా, అందుకనేసి పెట్టాను. సో ఇది వచ్చేసి మా అత్తమ్మ రిటైర్మెంట్కి వచ్చింది గిఫ్ట్, అది పెట్టాను అనమాట. సో పైన వచ్చేసి ఈ విధంగా గ్లాస్ వచ్చాయన్నమాట, అవి నాకు అందవు, అందుకే అక్కడ ఏం అర్థలేదు. సో ఇవి వచ్చేసి నేను చేశానండి. ఇది కూడా నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ప్లేలిస్ట్కి వెళ్తే మీరు అక్కడ చూడొచ్చు అనమాట. సో ఇటు సైడ్ అటు సైడు సో ఖాళీగా ఉంటుందనేసి నేను ఇలా కార్డ్బోర్డ్ అండ్ ఉలన్ థ్రెడ్స్ యూజ్ చేసేసి అండ్ కొన్ని మిర్రర్స్ కూడా యూజ్ చేసేసి ఇవి చేశాను అనమాట, హ్యాంగింగ్స్ లాగా. సో మా పాప లాగేసి అది కొద్దిగా పైకి పోయింది. సో ఇటు సైడ్ వచ్చేసి మిర్రర్ అనమాట. సో ఈ మిర్రర్ డెకరేషన్ కూడా నేను వీడియో చేశానండి. అవి వచ్చేసి మనం బ్రష్లు అలా పెట్టుకుంటాం కదా, అవి కూడా నేనే చేశాను. ఆ వీడియో కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వేస్ట్ డబ్బాలతో ఇలా డిజైన్ చేశాను అనమాట, ఆ బ్రష్లు పెట్టుకునే స్టాండు. సో ఈ మిర్రర్ని కూడా నేనే డిజైన్ చేశాను, ఆ వీడియో కూడా ఉందండి. సో ఈ విధంగా ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేశాను. సో హాల్ మొత్తం ఈ విధంగా ఉంటుంది, ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా ఉంటుంది హాల్ మొత్తం కూడా. సో ఇలా ఉంటుంది సింపుల్గా.
సో ఇది మెయిన్ డోర్ కదా. ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూము అండ్ ఇదొక బెడ్రూము, అదొక బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్స్ అంటే మరి పెద్ద ఉండవు, సో చిన్నగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మేము పైన వచ్చేసి ఈ డోర్కి పైన ఇదొకటి ఫోటో పెట్టామంట. ఇది కూడా మా మ్యారేజ్కి గిఫ్ట్గా వచ్చింది. అండ్ వెళ్తే ఈ బెడ్రూమ్లోకి బెడ్కి వచ్చేసి మేము నెట్ పెట్టామంట. సో దోమలు మాకు చాలా ఎక్కువగా ఉన్నాయండి, అందుకనేసి నెట్ పెట్టాను అనమాట. పిల్లలు ఉన్నారు కదా అందుకనేసి. సో ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఒకటి బాల్కనీ ఇచ్చారు. సో నేను రైస్ కుక్కర్, మిక్సీ జార్ ఇక్కడ పెట్టుకున్నాను, కిచెన్లో పెద్దగా స్పేస్ లేదనేసి. సో ఈ బెడ్రూమ్ అంతా కూడా ఈ విధంగా ఉన్నాయి, కబోర్డ్స్ మొత్తం కూడా. సో చాలా బాగా చేయించుకున్నారండి ఓనర్ వాళ్ళు అయితే. సో ఆ మిర్రర్ ఉంది కదా, ఆ మిర్రర్ లోపల వచ్చేసి బీరువా ఉంటుంది. సో ఇటు సైడ్ వచ్చేసి సెల్ఫ్స్ ఉంటాయి అన్నమాట, ఇటు సైడ్ అంతా కూడా. సో అందులో వచ్చేసి బీరువా ఉంటుంది, అది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నేను అందులో శారీస్, పిల్లలవి కొత్త డ్రెస్సులు అందుకు పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్, పిల్లలవి డైలీ యూజ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటాను అనమాట. సో ఆ బీరువా ఆర్గనైజేషన్ అనేది వీడియో ఇంకోసారి చూపిస్తాను. సో ప్రజెంట్ వచ్చేసి ఈ సెల్ఫ్స్ ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తాను. సో ఈ సెల్ఫ్స్ కూడా ఎలా ఆర్గనైజ్ చేశానో అది కూడా వీడియో చేశానండి. ఆ వీడియో కూడా లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో వస్తాయి. ఇది వచ్చేసి నేను కార్డ్బోర్డ్ బాక్స్ వచ్చేసి అనమాట ఈ బాక్స్. దీని వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. అండ్ ఈ క్లాత్స్ని నేను ఎలా ఆర్గనైజ్ చేశానో ఆ వీడియో కూడా చేశానండి. సో ఇక్కడ వచ్చేసి జీన్సెస్, కింద వచ్చేసి షర్ట్స్ పెట్టాము. సో ఇది వచ్చేసి దుపట్టా హ్యాంగర్ అండి, ఇది వచ్చేసి హ్యాంగర్తో చేశాను దుపట్టా ఆర్గనైజర్ని. సో ఈ వీడియో కూడా నేను చేశానండి, ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ వీడియోలో నేను చూపించేవన్నీ నేను చేశానండి, మ్యాక్సిమం అన్నీ కూడా ఇంట్లోకి యూజ్ అవుతాయి, అదేవిధంగా వీడియోస్కి కూడా యూజ్ అవుతాయని ఆ వీడియోస్ అన్నీ కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఒకసారి. సో ఇటు సైడ్ వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా ఇంకో హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాను. సో మా వారి బట్టలన్నీ ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. సో కింద వచ్చేసి కిరావి, చెర్వితావి సపరేట్ ఆర్గనైజ్ చేశాను చూడండి. సో ఈ వీడియో కూడా నేను చేశానండి. సో ఇటు సైడ్ వచ్చేసి చెర్విత, అటు సైడ్ వచ్చేసి అకిరావి, ఇటు సైడ్ వచ్చేసి అన్ని టవల్స్, ఇక్కడ వచ్చేసి అన్ని బెడ్షీట్స్, దుప్పట్లు అవన్నీ పెట్టాను. సో ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను ఈ సెల్ఫ్స్ అన్నీ కూడా. అండ్ డోర్కి బ్యాక్ సైడ్ ఇలా హ్యాంగర్ వచ్చింది. అండ్ డోర్కి బ్యాక్ సైడ్ కూడా ఇంకో కబోర్డ్ ఉంది. ఈ కబోర్డ్లో అన్నీ తక్కువగా యూజ్ చేసేవన్నీ పెడతాను అనమాట ఇందులో. సో పైన వచ్చేసి మేము ఏమైనా ఆర్డర్ చేసింటాం కదండి, వాటికి సంబంధించినవి బిల్స్ అలాంటివన్నీ పెట్టాను పైన వచ్చేసి. అవన్నీ చూడండి ఫ్లిప్కార్ట్లో అందుకు ఆర్డర్ చేసింటాం కదా ఎప్పుడన్నా, అవన్నీ పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందులో వచ్చేసి అకిరావి పెన్ను, పెన్సిల్స్ ఎక్స్ట్రా ఉండేటివన్నీ పెట్టాను అనమాట. సో ఇది వచ్చేసి బ్యాంగిల్ ఆర్గనైజర్ అండి, ఇది కూడా నేను చేశాను, వీడియో ఆల్రెడీ తీసి అప్లోడ్ కూడా చేశాను, ఈ వీడియో లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ వచ్చేసి బుక్స్, ఈ కవర్లో వచ్చేసి చెర్వితావి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం నావే అండి, స్టిక్కర్స్, నల్లపూసల దండలు చూపించే కదా ఆల్రెడీ వీడియో చేశాను కదా, గోల్డ్ది కాకుండా ఉన్నాయి కదా అవన్నీ పెట్టాను అనమాట. బ్యాంగిల్స్ అవన్నీ ఇక్కడ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి, నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అలా పెట్టాను అనమాట. సో ఇవన్నీ వచ్చేసి డ్రెస్సులకు వచ్చింటాయి కదా పిల్లలకి బెల్టులు, ఆ బెల్టులన్నీ ఇలా కవర్లో పెట్టాను అనమాట. విడివిడిగా ఉంటే కింద పడుతున్నాయి అనేసి అలా అన్ని కవర్లో పెట్టాను నీట్గా ఉంటుందని. అండ్ ఈ కింది కబోర్డ్లో అయితే డోర్ మ్యాట్స్ పెట్టానండి. నా దగ్గర 2 సెట్లు ఉన్నాయన్నమాట, ఒకటి ఉతికేసినప్పుడు ఇంకొకటి వేస్తాను అనమాట ఇంట్లో, ఆ విధంగా పెట్టుకున్నాను డోర్ మ్యాట్లు. ఇక్కడ వచ్చేసి సాయిబాబా ఫోటో ఒకటి, ఇంకొకటి వచ్చేసి రాధాకృష్ణుడిది అలా పెట్టాను అనమాట బెడ్రూమ్లో వచ్చేసి. ఇప్పుడు బాల్కనీలోకి వెళ్దాం. సో చూడండి నేను బాల్కనీలో మొక్కల్ని కూడా గ్రో చేసిన వీడియో అనేది పెట్టాను. సో వీటన్నిటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి, ఒక్క మొక్క నుండి నేను చిన్న మొక్కలు ఉంటాయి కదా పక్కకు తీసేసి ప్రాపగేట్ చేశాను అనమాట, ఒక మొక్క నుండి ఈ మనీ ప్లాంట్స్ అన్నీ కూడా. సో నేను ఎక్కువ ఎగ్స్ యూజ్ చేసానమాట, ఎగ్సెల్స్ ఉంటాయి కదా అవి వేసామంటే ఈ మనీ ప్లాంట్ మొక్కలు అనేవి చాలా బాగా గ్రో అవుతాయి అనమాట. సో ఎక్కువగా వేస్తుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి తులసి మొక్క. సో
సో ఇందులో కూడా మనీ ప్లాంట్ నాట్ అనమాట. సో ఈ చిన్న దాంట్లో వచ్చేసి అకీరాకి స్కూల్లో చెప్పారన్నమాట చిన్న చిన్న మొక్కలు గ్రో చేయమని. అందులో మెంతులు వేసాము. ఇది వచ్చేసి మందారం మొక్కలు అండి, రీసెంట్గా తీసుకున్నాము. సో ఎప్పుడు వేసినా కూడా ఉండవు అనమాట, ఎందుకు ఎండిపోతుంది. సో ఈసారన్నా చూడాలి. ఇది వచ్చేసి ఎల్లో కలర్ మందారం మొక్క అండ్ ఇది వచ్చేసి పక్కన వచ్చేసి రెడ్ కలర్ది. సో ఇందులో వచ్చేసి నేను కొత్తిమీర వేసాను, ఇంకా మొలకలు రాలేదు, అంటే ధనియాలు స్ప్లిట్ చేసేసి వేసాను అనమాట. అండ్ ఇందులో వచ్చేసి గోంగూర వేసానండి, అందుకో చూడండి చిన్న చిన్నగా మొలకలు అనేటివి వచ్చాయి. సో అవి కొద్దిగా పెరిగాయండి, ఆ వీడియో కూడా షేర్ చేశాను చూడండి. ఇందులో కూడా గోంగూరనే వేసాను అనమాట, 2 పార్ట్స్లలో వేసాను గోంగూరని, అంటే చిన్న చిన్నవి ఇంట్లోనే గ్రో చేస్తుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ అండి, మనీ ప్లాంట్ని కూడా ఏ విధంగా గ్రో చేయాలో అది కూడా వీడియో తీసాను. సో చాలా బుషీగా ఉండేదండి. సో ఏసీ వేసాం కదా సమ్మర్లో, ఆ ఏసీకి నుండి వచ్చే గాలికి ఈ మొక్క మొత్తం ఎండిపోయింది. సో ప్రజెంట్ ఇంతవరకు ఉంది. సో ఇది వచ్చేసి అలోవెరా అండ్ ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీస్ అండి. సో ఇప్పుడిప్పుడే కొద్దిగా పూత అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ నేను మెంతులు వేసాను, మెంతి కూరకి, అదిగో చూడండి చిన్నగా మొలక వచ్చింది. సో చూపిస్తాను చూడండి, ఇవి కొద్దిగా పెరిగాయి అనమాట. నెక్స్ట్ డేకి, ఈ వీడియో తీసిన రోజుకి నెక్స్ట్ డేకి చాలా వరకు పెరిగాయి, అవి కూడా షేర్ చేస్తాను చూడండి. అండ్ పక్కన వచ్చేసి ఇది కూడా గ్రీన్ చిల్లీని అండి. సో చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా పువ్వులు వచ్చాయి. ఈ పువ్వుల నుంచి మనకి కాయలు వస్తాయి, చూడాలి ఎంతవరకు వస్తాయో. సో మొత్తం బాల్కనీ అంతా కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను మొక్కలతో. సో చూడండి గోంగూర నెక్స్ట్ డేకి ఏ విధంగా గ్రో అయిందో, చాలా గ్రో అయిందండి. నెక్స్ట్ డేకే నేను ముందు రోజు వీడియో షూట్ చేశాను కదా, సో నెక్స్ట్ డేకి ఈ విధంగా గోంగూర అనేది వచ్చింది. అండ్ మెంతి కూర చూడండి ఎంత బాగా గ్రో అయిందో. సో మనం మెంతుల్ని ఒక 2 రోజులు వాటర్లో నానబెట్టుకొని 2 రోజుల తర్వాత మనము ఇలా మట్టిలో వేసామనుకోండి చాలా త్వరగా వస్తుంది అన్నమాట మనకు మెంతి కూర అనేది. సో ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసేద్దాము. సో ఇది వచ్చేసి డోరు. సో ఇది ఇంకో బెడ్రూమ్ అండి, ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. సో ఇందులో కూడా ఇంకో బెడ్ ఉంటుంది. సో ఈ రూమ్లో వచ్చేసి కబోర్డ్స్ ఈ విధంగా ఉంటాయి. సో డోర్ వెనుకల కూడా బాగా ఇచ్చానమాట, సెల్ఫ్స్ బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనము. ఇందులో వచ్చేసి నేను ఎక్స్ట్రా గ్రాసరీ ఉంటుంది కదా, అదన్నీ పెట్టాను. సో ఆ వీడియో అనేది ఇంకోసారి చూపిస్తాను అండి, నేను గ్రాసరీ ఏ విధంగా స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడే వచ్చేసి నేను దేవుణ్ణి పెట్టుకున్నాను ఈ బెడ్రూమ్లోనే. సో టీవీకి బాక్స్ వస్తుంది కదండి, ఆ బాక్స్ మీద దేవుడివి ఫొటోస్ పెట్టుకున్నాను. అంటే పీట అందుకు ఏం లేదు, మా మ్యారేజ్ అయిన కొత్తలో సో టీవీ ఉన్నమాట, ఆ టీవీకి ఇలా బాక్స్ వచ్చింది, అందుకనేసి అప్పటి నుంచి ఇలా బాక్స్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ వీడియో కూడా నేను చేశానండి, ఆ వీడియో కూడా లింక్ ఇస్తాను. సో చాలా బాగా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో వీడియో చేశాను అనమాట, సో అది కూడా మీకు ఇస్తాను. సో ఇది వచ్చేసి బెడ్ అండి. సో ఈ రూమ్లో కూడా నెట్ పెట్టుకున్నామాట, దోమలు ఎక్కువగా ఉన్నాయనేసి. ఈ రూమ్లో వచ్చేసి నేను చరిత పడుకుంటాము. అండ్ పక్క రూమ్లో వచ్చేసి అకిరా మా ఆయన పడుకుంటామట. ఇద్దరు పిల్లలు ఒకటే చోట ఉన్నారనుకుంటే అస్సలు పడుకోరు, ఇద్దరు గొడవ పడతా ఒకరి మీద ఒకరు పడి ఆడుకుంటూనే ఉంటారు. సో 1 అయినా 2 అయినా పడుకోరు, అందుకనేసి పక్కన రూమ్లలో పడుకోబెడతామన్నమాట. సో ఇక్కడ చూడండి చరిత బెడ్ ఎక్కడానికి ట్రై చేస్తుంది. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి ఇలా సింపుల్గా పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్లోకి వెళ్దాము. సో మనం బెడ్రూమ్లో ఉన్నాయి కదా, బెడ్రూమ్లోకి కొద్దిగా ఇటు సైడ్ వచ్చేస్తే మనకి కిచెన్ ఉంటుంది. సో కిచెన్లో మొత్తం ఈ విధంగా కబోర్డ్స్ ఇచ్చారు గ్రీన్ కలర్ వుడ్తో. సో ఈ విధంగా ఉంటుందన్నమాట కిచెన్ అంతా కూడా. సో ఇది వచ్చేసి కౌంటర్ టాపు. సో కిచెన్ ఆర్గనైజేషన్ వీడియో అనేది నేను సపరేట్గా చేస్తానండి. సో మరి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇక్కడ వచ్చేసి నేను గ్లాస్ వేర్ అంతా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక విండో ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇలా నేను ప్లేట్స్ డైలీ యూజ్ చేసేవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ మనం కిచెన్ బాల్కనీలోకి వెళ్దాము. సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను. సో మాకు బ్యాక్ సైడ్ పిజన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి, చాలా బాగుంటుంది అండి, పొద్దున్నే సౌండ్ చేస్తూనే ఉంటాయి.
సో ఇప్పుడు కనిపించలేదు కానీ సో అక్కడ ఉన్నాయి. సో కిచెన్లోకి వచ్చేసి ఇక్కడ నేను కూర్చొని వీడియోస్ చేస్తుంటాను చూడండి, గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్తో. అండ్ పైన వచ్చేసి నేను కుకింగ్ వీడియోస్ చేస్తుంటే పైన డ్రై ప్యాడ్ పెట్టుకొని, అండ్ కింద కూర్చొని చేసేటప్పుడు ఇక్కడ కిచెన్లో చేస్తాను అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ బాగుంటుందనేసి సో కిచెన్ ఆర్గనైజేషన్ వీడియో అనేది తప్పకుండా చేస్తానండి. అంటే నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ స్మాల్ కిచెన్ని, అది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అంతేనండి, ఈ విధంగా ఉంటుంది మా ఇల్లు అనేది. సో ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్, ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. ఇదొక బెడ్రూము అండ్ ఇక్కడ వచ్చేసి హాల్ అంతా మొత్తం కూడా అది మెయిన్ డోరు. సో ఈ విధంగా ఉంటుంది మా ఇల్లు మొత్తం కూడా. సో చూసారు కదండి, ఇదేనండి మా హోమ్ టూరు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.